సాయిరామ్. మనం 4వ అధ్యాయంలో నిన్న 1వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 2వ శ్లోకం. అయితే ఇది 4వ అధ్యాయం ఏంటిది? జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇక్కడ 3 శబ్దాలు ఉన్నాయి. జ్ఞాన కర్మ సన్యాస. ఈ 3 శబ్దాలు ఏంటి? ఆ 3 శబ్దాలు, జ్ఞాన శబ్దం అంటే భగవంతుని తాలూకా తత్వజ్ఞానం తెలుసుకోవాలి. తర్వాత జ్ఞానం తర్వాత ఏంటంటే నెక్స్ట్ శబ్దం ఏంటి? కర్మ. ఈ కర్మ అంటే ఏంటి? కర్మ యోగ కర్మం. ఆ కర్మ చేసినట్టయితే యోగం లభిస్తుంది. సత్కర్మలు చేసినట్టయితే నీకు యోగం లభిస్తుంది. అంటే నువ్వు మోక్షానికి చేరుకోగలవు మంచి కర్మలు చేస్తూ. అయితే జ్ఞానం భగవంతుని తత్వం గురించి తెలుసుకోవడానికి, కర్మ నీ తాలూకా యోగం గురించి తెలుసుకోవడానికి, సన్యాస యోగం ఏంటంటే సంఖ్యాయోగంలో, అంటే అది కూడా జ్ఞానమే. అంటే పూర్తిగా విడిచిపెట్టాలి. అది జ్ఞాన మార్గాన్ని తెలుపుతుంది. ఇవన్నీ ఒక మంచి మార్గాలు: జ్ఞానం, కర్మం, సన్యాసం. ఇది 4వ అధ్యాయంలో దీని తాలూకా పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం. అయితే దీంట్లో 1వ శ్లోకం మనం నేర్చుకున్నాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాక బ్రవీత్. అంటే దీనికి సింపుల్గా మనం చేసుకున్నాం. ఏంటంటే భగవంతుడు ఇలా చెప్పాడు. ఏంటంటున్నాడు? నీవు ఈ తాలూకా గ్రంథం ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో, గీతా గ్రంథం, ఈ గ్రంథం ఎప్పుడు కొన్ని లక్షల యుగాల కింద, అంటే నీకు ఈ సృష్టి ఏర్పడలేదు, ఏర్పడక ముందే నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడు ఏం చేశాడు? తన పుత్రుడైన మనువుకి చెప్పాడు. ఆ మనువు ఏం చేశాడు? తన పుత్రుడైన ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇక్ష్వాకుడు ఇతనికి అలా చెప్తూ పరంపరంగా అది అలాగా వస్తుంది అనేసి 1వ శ్లోకంలో బోధిస్తూ, ఈ 2వ శ్లోకంలో కూడాను ఈ గ్రంథం తాలూకా ప్రాముఖ్యత ఏంటి చెప్పాడు. ఏంటంటున్నాడు? ఏవం. చూసారా? అంటే ఏవం అంటే ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. విదు అంటే తెలుసుకోవడం. ఏవం పరంపరా ప్రాప్తం, పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుం. తర్వాత సకాలేనేహ మహతా యోగో నష్టం పరంతపా. ఇవి 2 వాక్యాలు. ఇహం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుం. తర్వాత సకాలేనేహ మహతా యోగ నష్టం పరంతపా. దీన్ని ఏంటంటాడు? ఇది ఎప్పటి నుంచో వస్తుందని 1వ శ్లోకంలో చెప్తూ, అది రాను డౌన్ స్టేజ్కి వెళ్తుంది. అది ఇక్కడ చెప్పాడు. దీన్ని అలా చేస్తూ దీని తాలూకాని ఎవరు అర్థం చేసుకున్నారు? రాజర్షులు.
రాజర్షులు ఎవరు? రాజర్షులు అంటే ఇక్కడ రాజర్షయో విధం, వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రాజర్షులు అంటే ఋషి అంటే రాజుగా ఉంటూ ఋషులుగా ఉన్నారు. అంటే వాళ్ళు ఈ గ్రంథాన్ని తెలుసుకుంటూ, దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ, ఆ వేద మంత్రాలను కూడా తెలుసుకుంటూ వాళ్ళు అప్పుడు అలా ఉండేవారు. రాజర్షులు వాళ్ళు అలా తెలుసుకుంటుండేవారు అన్నమాట. ఓ పరంతప, ఓ అర్జున, ఈ యోగం ఏదైతే ఉందో అంటే ఈ గ్రంథం వాళ్ళు ఎవరు? రాజర్షులు. వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటూ ప్రజలకు బోధిస్తుండేవారు. కానీ అది డెవలప్ అవ్వలేదు. దేనికి డెవలప్ అవ్వలేదు అంటే అప్పుడు ప్రజల్లో మోహం ఉంటూ, అలాగే రాజులు కూడాను మోహాల్లో పడిపోతూ ఈ గ్రంథాన్ని కింద పరిచారు. అది ఇక్కడ అంటున్నాడు అనమాట. సకాలే నేహ అంటే చాలా కాలం కిందటనే, మహతా కాలేన అంటే చాలా కాలం క్రిందటనే ఇది ఈ యోగం రాజర్షులు తెలుసుకుంటూ అందరికీ బోధించేవారు. ఆ తర్వాత ఇది రాను రాను ఏంటైంది, అనంతరం ఈ యోగము కాలక్రమేణా ఇది భూలోకం నందు అది డౌన్ స్టేజ్లోకి వచ్చేసింది. భూలోకంలో ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇది కారణం ఎవరు? ప్రజలు, ఆ ప్రజలను పాలించే రాజులు. అది క్రమేణా తగ్గుతూ వచ్చింది అని దీని అర్థం అన్నమాట. అయితే ఈ కర్మయోగ తత్వాన్ని ఎవరైతే క్షుణ్ణంగా తెలుసుకున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే ఇది ఈ కర్మయోగాన్ని అంటే శ్రీకృష్ణుడు దీన్ని ఎందుకు నొక్కు చెప్పాడు అంటే, రాజర్షులు అన్నాడు అంటే రాజులు అంటే క్షత్రియుల నుంచి వచ్చింది. ఆ క్షత్రియులు దీన్ని బోధిస్తూ తెలుసుకున్నారు. అది క్రమేణా ఈ క్షత్రియులు ఎలా ఉన్నాయంటే ఈ పాలకుల్లోని ప్రజలు భోగశక్తిని పెరుగుతూ ఈ తాలూకా యోగాన్ని భోగాల గురించి వాళ్ళు పరిగెడుతూ ఉండేవారు. అల్లక్కడ ఎలా దొరికిపోతుంది, ఇది దొరికిపోతుంది, భోగాలు, ఈ భోగాల వల్ల దీంతో ఉన్న ఆనందం. అంతేగాని ఈ గ్రంథంలో ఉన్న రుచిని, ఇందులో ఉన్న ఆనందాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. వాళ్ళు గ్రహించుకున్నది ఏంటంటే ఏదైతే సులువుగా ఉందో దాన్నే పట్టుకున్నారు. అది ఏంటి, అది శాశ్వతం అని తెలియలేదు. ఏది శాశ్వతం? భగవంతుని తాలూకా తత్వమే శాశ్వతం. కానీ ఆ భగవత్ తత్వాన్ని వాళ్ళు తెలుసుకోకుండా ఏదైతే భోగాల్లో పడిపోతున్నారో, ఈ భోగం అంటే ఏంటి? కోరికలతో ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల ఆనందం అది క్షణకాలమైన ఆనందము అని తెలియదే. ఏదో డబ్బు దొరికింది, ఆ డబ్బుతో బంగారం కొనిశారు, ఆ బంగారం నగలు పెట్టేసుకుంటారు. దీనికి రింగులు, ఇందులో ఇవి గాజులు, యాభై, ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, విపరీతమైన దానివల్ల వచ్చిన లాభం ఏంటి? ఏవైనా లాభం ఉందా? అది ఆనందం ఏంటి? క్షణికాలం, కొంత టైమే. ఇది శాశ్వతంగా కావాలంటే భగవంతుడిని నువ్వు ప్రార్థించు, భగవంతునిలో ఉన్న తత్వజ్ఞానాన్ని తెలుసుకో. తత్వజ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అందులో నీకు ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని నువ్వు పట్టుకోవాలి, కానీ దీన్ని పట్టుకోకూడదు. అయితే ఈ క్రమేపీ ఈ తాలూకా గ్రంథాలు ఎందుకు కింద పడిపోతున్నాయి అంటే ఈ భోగాల్లో
ప్రజలు పడిపోయి, అలాగే రాజులు కూడా ఈ భోగానికి అలవాటైపోయి వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని పట్టుకొనలేక అలాగ కనుమరుగయ్యే రీతికి వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని దాన్ని చక్కగా మనం ఆరగిస్తూ దాన్ని జీర్ణం చేసుకున్నట్టయితే మనకి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. ఇది ఏంటి, ఎప్పుడైతే భూలోకంలో ఇది ఎప్పుడైతే కనుమరుగవుతుంది అన్న క్షణంలోనే కృష్ణుడు అంటే గురువు శిష్యులు ఇద్దరు దీన్ని పైకి లేపడానికి వాళ్ళు అక్కడ భగవద్గీత అన్నది అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతూ అర్జునుడికి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇదంతా మాయాలోకం, కృష్ణుడికి అన్నీ తెలుసు. ఇది ప్రజలకి ఉపదేశించాలి, ప్రజల్లో మైండ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ధర్మం అన్నది కిందకి వెళ్ళిపోతుంది. ఈ ధర్మ మార్గాన్ని అవలంబించకుండా నన్ను ఇంకా పాపాలతో ఇంకా ఎక్కువగా అవుతూ వాళ్ళు ఇంకా ఈ జన్మ కాక మళ్ళీ జన్మలు వేస్తూ ఆ జన్మల బంధాన్ని దాన్నే ఇంకా పట్టుకుంటూ వేలబడుతున్నారు. వీళ్ళ తాలూకా తత్వం తెలియడానికి ఆయన ఈ గీతను ఉపదేశించాడు. అది ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకం మరొకసారి చెప్తాను. ఏవం పరంపరా ప్రాప్తం, ఏవం పరంపరా ప్రాప్తం. పరంపర అంటే అది మెల్లమెల్లగా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయం విధు అంటే తెలుసుకో. సంకాలేన ఇహ మహతా యోగం నష్టం పరంతప అంటే ఓ అర్జున ఏంటంటున్నాడు? ఓ అర్జున, ఈ విధంగా క్రమేపా ఇది కిందని పడుతున్న ఈ యోగాన్ని, అంటే అప్పుడు ఆ టైంలో ముందు రాజర్షులు దీన్ని పట్టుకుంటూ దీన్ని చాలా చక్కగా బోధిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. కానీ క్రమేపా ఇది క్రింద పడుతుంది. దీనికి ఎందుకు క్రింద పడుతుందో అంటే భోగాలకు లోనై ప్రజలు, ఆ తర్వాత ప్రజాపాలకులు కూడా దీనికి దూరం అయ్యారు. ఎందుకు అంటే వాళ్ళు భోగాల్లో మునిగిపోతున్నారు. దాని గురించి ఇది ఇలాగా క్రింద పడిపోతూ వస్తుంది అన్నమాట. దీన్ని క్రింద పడకుండా ఓ క్షత్రియ వంశీయులు, ఓ అర్జున, ఇది రాజర్షులు అంటే రాజుల కాలం నుంచి వాళ్ళు ఋషులుగా ఉండి అంటే అన్నీ తెలుసుకున్నారు. రాజర్షులు అంటే ఈ గ్రంథం గురించి ఎన్నో తెలుసుకున్నారన్నమాట. ఆ రాజుగా ఉండి వేద మంత్రాలు నేర్చుకొని దాని తాలూకా తాత్పర్యాలను నేర్చుకుంటూ అది ఎవరైతే బాగా ఎరిగిందో వాళ్ళు రాజర్షులు అనమాట. ఆ రాజర్షులు దీన్ని కొంతకాలం వరకు దాన్ని ఇచ్చారు. కానీ క్రమేణా ఇది కుట్టి పడుతుంది అన్న అర్థంతో ఈ శ్లోకాన్ని కృష్ణ భగవానుడికి మనకు ఉపదేశించాడు. అది అర్జునుడు కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. సాయిరామ్.